కొంతమంది అందరు నేను అన్నాను అట్లా ప్రభుత్వానికి కొద్దిగా తేలిక మాట్లాడటం అలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. అలాంటి ఇంకా పునరావృతం కాకుండా గ్రామాభివృద్ధి, గ్రామాలు మంచిగా ఉంచుకొని గ్రామాలు బాగుపడే విధంగా తడి చెత్త పొడి చెత్త కొద్ది అవగాహనతో మనం అక్కడ ఊళ్ళల్లో మన రైతులకు కావచ్చు, ఇటు పేద ప్రజలకు కావచ్చు, అందరికీ ఒక అవగాహనతో తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మీరే గ్రామాలకు అన్నిటికీ ఒక గుండెకాయ లాంటి వాళ్ళు మీరందరూ. ఎందుకంటే రోగాల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మనం శుభ్రం చేస్తేనే ఆ రోగాలు తగ్గిపోతాయి. మనం శుభ్రం చేస్తేనే ఊరు బాగుంటుంది. మనం లైట్లు వేస్తేనే ఊళ్ళో లైట్లు వెలిగేది. సెక్రటరీలు మల్టీపర్పస్ వర్కర్స్ సరే ఇందాక అన్నాడు ఏదో మమ్మల్ని స్తంభాలు ఎక్కిస్తున్నారు. అక్కడ అవసరాన్ని బట్టి చేస్తే ఎక్కనోళ్ళ మటుకు ఎక్కిపోకండి మీరు. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే, ఎవరికైనా కుటుంబం మీద అందరూ ఆధారపడి ఉంటారు. కాబట్టి అలాంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా చూసి ఆలోచించి చేయండి. తొందరపడే నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే 3 మండలాల్లో ఎవరు దామర్చల్ల, అడివిదర్పల్లి, మిడియాల మండలం అందరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎందుకనంటే మనం చేసే పని ఏదైనా ఒక మంచిగా ఉండాలి. సరే రాజకీయాలంటే వేరు, రాజకీయం చేసేటప్పుడు చేయాలి. కానీ దాన్నే రాజకీయంగా ప్రతి ఒక్కరు చూడాల్సినంత అవసరం లేదు. దిక్సూచి పెట్టి ఆయన ఏం తప్పు చేసిండు, ఈయన ఏం తప్పు చేసిండు అవన్నీ అవసరం లేదు. మనం ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజలు మన మీద నమ్మకంతో ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము చూడాల్సిన బాధ్యత మాకు. దాంతోపాటు మీరందరూ కరెక్ట్ పనిచేస్తున్నా కదా మేము కూడా వాళ్ళకి సమాధానం చెప్పుకునేది. మీరు సక్రమంగా పనిచేయండి. సక్రమంగా పనిచేసిన తర్వాత మీ డిమాండ్లు కూడా ఉన్నాయి. మీ డిమాండ్లు ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రభుత్వం తెచ్చి తీసుకొస్తా. నా చేతనైనంత వరకు వాటిని పరిశీలించే పరిస్థితుల్లోనే ఉంటా. కానీ వేరే రకంగా అయితే నేను మిమ్మల్ని ఒక దృష్టితో ఒక కంటితో కనిపెడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అలాగే ఇందాక సార్ చెప్పారు ఇది మల్టీపర్పస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదో 400 రూపాయలు చిల్లర ఏదో కడితే వాళ్ళు ఏదో మన ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ యూనివర్సల్ అది మే మంత్లోనా ఆ డబ్బులు ఏదైనా ఉన్నా కానీ నేను కట్టేసేస్తాను మొత్తం. వాళ్ళ ఇన్సూరెన్స్ ఎన్నున్నా వాళ్ళందరికీ అంటే సంవత్సరానికి మరి ఎట్లా నాకైతే సంవత్సరానికి సరే ప్రతి సంవత్సరం మల్టీపర్పస్ వర్కర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ లిస్టు నాకు పంపించండి. ఆ 475 రూపాయలు ఏదైనా ఉన్నా కానీ మా బిఎల్ఆర్ బ్రదర్స్ తరఫున మీ అందరికీ దాన్ని మీ జీతాలు కట్ చేసుకునే అవసరం లేదు. వాళ్ళకి డైరెక్ట్గా ఎంతైతే అంత నేను పేమెంట్ మీకు చెక్ ద్వారా పంపిస్తాను. మా ఫౌండేషన్ నుంచి వస్తాయి. మల్టీపర్పస్ వర్కర్స్ అందరికీ వాళ్ళకి 470 రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టి వాళ్ళ సర్టిఫికేట్లు. అలాగే నేను ఒకటే చెప్తున్నా, నాకు రాజకీయాలు వేరు. నేను సామాజిక సేవ చేసుకుని బయటకు వచ్చేవాడిని. సామాజిక సేవ చేసి బయటకు వచ్చినా నేను మీ అందరి ఆశీస్సులతో దీవంతోనే ఈరోజు ఈ స్టేజ్లో ఉండి మాట్లాడుతుంటే మీ అందరి ఆశీర్వాదాలు ఉంటేనే నేను చెప్పుకున్నా. ఎందుకని మిమ్మల్ని కూడా ఒక రకంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు గ్రామ ప్రజల్ని, గ్రామాలని, మండలాలని మీరందరూ మంచిగా చేసి వాటన్నిటిని తెలంగాణ రాష్ట్రానికి ఒక మన మిర్యాలగూడ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా చూపించాలని ఆశతోనే సారోళ్ళు ఇందా ఫోన్ చేయని ఎమ్మటే వచ్చినాను. అది నా వినపం కూడా చెప్పుకోవాలనే ఉద్దేశం వచ్చిన. దయచేసి మిమ్మల్ని ఒక అన్నదమ్ముల లెక్కన చూస్తాం కానీ ఒక వర్కర్స్గా ఎప్పుడు చూడడం. ఎప్పుడైనా సరే మన అందరం ఒక కుటుంబం, మన కుటుంబం అంతా బాగుంటేనే మిగతా కుటుంబాలు కూడా బాగుంటాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ పూర్తిగా సహకరిస్తే ఏ ఇబ్బంది వచ్చినా మీతో నేను భాగం పంచుకుంటాను, పాలు పంచుకొని నా చేతనైనంతవరకు చేసి పెడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సార్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో మీకు ఏదైతే చెప్పారో ఇది పారిశుద్ధ్యంలో కానీ లేకపోతే గ్రామాలు ఎలా ఉండాలనేది నిర్దేశం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మన అందరం పనిచేసేసి గ్రామాలను కాపాడవలసిందిగా దయచేసి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.